అంటే ఇప్పుడు పేరెంట్స్ అందరు కూడా నామోషీనా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపడం? నామోసని కాదండి, నామోసని కాదు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చదివిస్తారు మీ పాపని కూడా? నేను యాక్చువల్లీ నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తానండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అనేది కాదు, ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా నేను ప్రైవేట్ స్కూల్గానే సెలెక్ట్ చేస్తాను. సో గవర్నమెంట్ స్కూల్ నేను సెలెక్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే నేను చెప్పలేను. దానికి ఒకటే రీజన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంప్రూవ్మెంట్ కావాలన్నా బాగా డెవలప్మెంట్ కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళిపోవాలంటే ప్రైవేట్ స్కూల్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారండి. సో దాని ప్రకారంగా నేను కూడా అదే చెప్తున్నాను. సో ప్రైవేట్ స్కూల్ ఎందుకంటే కేర్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు డబ్బులు ఎక్కువ అడుగుతారు. సో అడిగినా కూడా కేర్ తీసుకుంటారు. ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అయింది అనేది డే బై చెకింగ్ చేస్తారు. సో దానివల్ల నేను ఫస్ట్ ప్రయారిటీ ప్రైవేట్ స్కూల్కి ఇస్తాను. అట్లాగని లక్షల డబ్బు తీసుకుంటున్నారంటే నేను దానికి యాక్సెప్ట్ చేయను. దాని తగ్గట్టు లిమిట్లో తీసుకోవాలి. సో ఇప్పట్లో లక్షలు తీసుకుంటున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు పేరెంట్స్ అందరు కూడా నామోషీనా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపడం? నామోసని కాదు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది సరిగ్గా ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే కొంచెం కేర్లెస్, టేక్ కేర్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు టేక్ కేర్ అనేది ఏంటంటే ఏం లేదండి, ఒక బాబు ఎంతవరకు వచ్చారు, ఒక పాప ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏబీసీలు నేర్పిస్తారు, ఏబీసీ తర్వాత కొన్ని వర్డ్స్ నేర్పిస్తారు, వాట్ ఈస్ ద వాట్ అనేది. సో వాట్ ఈస్ ద వాట్ అనేది దాన్ని ఇంప్రూవ్మెంట్ డే బై డే చెకింగ్ చేసుకోవాలి. సో ఈ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ప్రతిరోజు చెకింగ్ చేస్తారు, ఎక్కడ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మైండ్ ఇంప్రూవ్మెంట్ అయింది అనేది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడున్న నవే డేస్లో ఎక్కువ అదే ప్రైవేట్ స్కూలే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే లక్షలు తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టు చదువు అందరికీ పిల్లలకు చెప్తున్నారంటారా మీరు స్కూళ్ళలో? ఆఫ్ కోర్స్ అందరికీ చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఒకరండి లిమిట్లో తీసుకుంటే సీట్లు వాళ్ళకి లిమిట్లో సంబంధించి ఆ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి ఒకటే రీజన్లో ఒకటే అర్థంలో వినపడకపోవచ్చు. ఒక టీచర్ చెప్పేది. సో ఎక్కడో ఒక మూలలో కూర్చునే వానికి వినపడకపోవచ్చు. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే లిమిట్ సీట్స్ ఒక 50 లేదా 40 లేదా 30 లేదా 20. సో ఈ లెవెల్లో తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే టీచర్ చెప్పేది ఉపాధ్యాయుడు చెప్పింది అంటే రీజన్ అక్కడ ఉన్నటువంటి రీచ్ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది ప్రతి మైండ్కి రీచ్ అయినప్పుడు అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అకార్డింగ్ టు నా ఒపీనియన్ ఏంటంటే ఇదే చెప్తున్నాను. ప్రైవేట్ స్కూల్ అనే పరంగా నేను యాక్సెప్ట్ చేయడం కారణం ఏంటంటే వాళ్ళు లిమిట్ సీట్లు ఉంటాయి, లిమిట్ సీట్లకు వెళ్ళిపోతారు. సో లక్షలు తీసుకోవడం అనేది న్యాయం కాదు. అది దాని లిమిట్లో తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా బాగా అవుతున్నాయి. అవును, మీరు చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి, పిల్లలకు చదువులు కూడా బాగా చెప్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు చాలా మంది అంటారు? ఇప్పుడు ఇప్పుడు లక్షల్లో శాలరీస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కు కొన్ని లక్షల రూపాయల శాలరీ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే బాబు ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. సో రేపొద్దున నెక్స్ట్ డే ఫ్యూచర్లో నా కుమారుడు కానీ, నా బాబు కానీ, నా పాప కానీ డాక్టర్ చేయాలి, ఎంబీబీఎస్, లండన్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, సో స్విట్జర్లాండ్ వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలి, చైనా వెళ్ళాలి, ఇలా ఫ్యూచర్ థింకింగ్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ అయితే వాళ్ళకు మైండ్ డెవలప్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ పరంగా మైండ్ డెవలప్ కొంచెం తక్కువ ఉంటుంది. సో కేర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కేర్ తీసుకునేదానికి ఇప్పుడు లక్షల్లో తీసుకుంటారంటే దానికి నేను యాక్సెప్ట్ చేయను. సో గవర్నమెంట్ స్కూల్లో అది కూడా నేను తక్కువ అంచనా వేయను. మంచి స్కూల్ కూడా ఉన్నాయండి, గవర్నమెంట్ స్కూల్ కూడా. వాళ్ళు మంచిగా కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇప్పుడు చాలా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది మొత్తం. సో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. సో కొంతమందికి ఇంగ్లీష్ అనేది రీచ్ అవ్వట్లేదు. సో ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే రీచ్ అవ్వకపోవడానికి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలామంది కొన్ని 100 మంది ఉంటారు ఒక్కొక్క క్లాస్కి. సో 100 మంది, 50 మంది, 70 మంది ఉండడం వల్ల వాళ్ళకు కరెక్ట్ రీచ్ అవ్వదు ఎడ్యుకేషన్, నా ఒపీనియన్. సో నేను తక్కువ ఏ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ తక్కువ చేయట్లేదు. గవర్నమెంటే, ప్రైవేటే అంతే, అకార్డింగ్ టు మై